రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమాభివృద్ధికి ఆకర్షితులై గ్రామీణ ప్రాంతాల నుండి భారీగా పలు పార్టీల నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. శ్రీశైల మండలం బోడిపాడు గ్రామంలో పెరుమాళ్లపాడు, గొల్లపల్లి గ్రామాలకు చెందిన 30 కుటుంబాలకు చెందిన వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే మేకపాటి వారికి గండుపాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు మరి సరే ఏదో మనం ఛార్జీలు డబ్బులు వచ్చినాయి, కాస్త మనం కూడా నాయకులుగా అవుదామనే ఉద్దేశంతో మనం రావడం 40 ఏళ్ల క్రితమే వచ్చాము. ఇప్పుడు మనం కూడా ఒక రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన నాయకుల్లో మనం కూడా ఒకరిగా తయారయ్యాం. వైఎస్ఆర్ పార్టీకి మనం సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి వెంబడి నడిచినందువల్ల రాష్ట్రంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రొట్టెల్లో కూడా మన పేరు చెప్తే ఎక్కడికి పోయినా గౌరవించే పద్ధతి వచ్చేసింది. అందుకని మనం దాన్ని నిలుపుకోవాలి. అందరూ దయచేసి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం మనకు వైఎస్ఆర్ పార్టీలో ఎంపీగా నిలబడుతున్నాడు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయనకి ఏమొచ్చిందో ఉన్నటువంటి పార్టీ మారి తెలుగుదేశానికి పోయాడు. అంతకుముందు తెలుగుదేశానికి క్యాండిడేటే లేకుండా ఉండే, ఆయన పోయినందువల్ల తెలుగుదేశం క్యాండిడేట్ వచ్చాడు. ఆయన డబ్బులు దండిగా పెడతారన్న తర్వాత ఇక్కడికి రామనారాయణ రెడ్డి కూడా వచ్చాడు. అంతకుముందు నాకు ఈ వద్దు ఆత్మకూరు వద్దు, నేను ఇస్తే ఎక్కడికి ఇస్తే చేస్తాను, లేకపోతే నేను చేయను వెళ్ళిపోయాడు ఆయన. మరి ఈయన వేమిరెడ్డి వచ్చిన తర్వాత ఆయన డబ్బులు దండిగా పెడతానన్నాడు, అందుకని వచ్చినట్టున్నాడు. అందరికి ప్యాకేజీలు ఇస్తున్నట్టున్నాడు ప్రతి ఊరిలో కూడా. మరి ఈ ఊరికి ఎంతవరకు ప్యాకేజీ వచ్చింది నాకు తెలియదు, ఎవరికన్నా ప్యాకేజీలు వచ్చినాయి ఏమో లేదో నాకు విషయం తెలియదు. అయినా ప్యాకేజ్ చిన్న చిన్న ప్యాకేజీలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఆ ప్యాకేజీ తీసుకోండి, ఏం పర్వాలేదు. ఆయన డబ్బులు ఆయన ఈరోజు ఎక్కడ చూసా 80,000తో మొదలుపెట్టాడట వేమిరెడ్డి ప్రభాకర్కి. ఇప్పుడు 1,000 కోట్లు సంపాదించినారు అంటున్నాడు. సరే మంచిది, సంతోషం. సంపాదించినందుకు సంతోషమే. ఇట్లా దుర్వినియోగం చేయకూడదు. ఈ విధంగా ఎన్నికల్ని భ్రష్టు పట్టియకూడదు. ఎన్నికల్ని నెల్లూరు జిల్లాలో ఎన్నికలు భ్రష్టు పట్టించినాడు ఆ మహాశయుడు. ఆయన వచ్చి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఎవరు గంట వాళ్ళకి ప్యాకేజీ. నిన్న ఆత్మకూరు మండలంలో ఒక ఆయన కేతా వేణుగోపాల్ రెడ్డి అని ఒక ఎంపీపీని ఆయన కొన్నారు. ఆడ సర్దార్ అనే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ కొన్నారు. ఆ మున్సిపల్ చైర్పర్సన్ యానాదోళ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కొన్నారు. అటు కొన్నందువల్ల ఏమైంది, మనకి ఇంకా బాగా బిగిసిపోయింది. ఆ ఊళ్ళో అంతా కూడా అందరూ మన పక్షాలు వచ్చారు. ఈ కేతా వేణుగోపాల్ రెడ్డి పోయేసరికి ఆ సర్దారు మండలం వార్డులో కూడా మిగతా ముస్లింలందరూ ఎక్కువ ముఖములు అయ్యారు. అట్లాగే యానాదోళ అమ్మాయి అటు పోయినందువల్ల ఏముంది పాప, అమ్మాయికి నెత్తి మీద రూపాయి పెట్టి 5 పైసలు చేయదు. అసలు మనం నిలబెట్టి వాలంటీర్గా ఉన్నదట. గౌతమ్ బాబు అమ్మాయికి అవకాశం కల్పించాడు. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అయితే అమ్మాయి యానాదోళ అమ్మాయి వార్డు మెంబర్గా ఉన్నది, వాలంటీర్గా ఉన్నది. ఆ వాలంటీర్ అమ్మాయిని తీసుకుని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారని. ఎంత ఇస్తామన్నారో నాకు తెలియదు. కొందరు ఏదో 20 లక్షలు అంటారు, 25 లక్షలు అంటారు. ఆఖరికి ఎంత ఇచ్చారో ఏం పోవడం మనకు తెలియదు. ఆ విధంగా డబ్బులు అందరికి ఇచ్చి కొనాలని చూస్తున్నారు. దయచేసి మనం అట్లా అమ్ముడుపోకూడదు. రామనారాయణ రెడ్డి గారు, మీరు ఏదో అపవాదులు చేశారు జేఎస్పేటలో. నువ్వు వచ్చి ప్రూవ్ చేయను, ఆయన నిరూపించు. నువ్వు చెప్పిన వాటిలో ఏమాత్రం సత్యం ఉంటే మేము దేనికైనా సిద్ధమే. నీకెందుకు సిగ్గు శరం లేకుండా నీ రాజకీయాల్లోనే నువ్వు అన్న బతుకుతుంటావే. ఆ వేమిరెడ్డి డబ్బులు ఇచ్చినాడని వచ్చిన వీడికి నువ్వు లేకపోతే నువ్వు ఏ అర్హత ఉండి నువ్వు అసలు వదులుకొని వెళ్ళిపోతు ఆత్మకూరు నాకు వద్దని ఇల్లు వాటిని ఖాళీ చేసి మళ్ళీ ఈరోజు వచ్చి తగుదనం మాట ఆ చంద్రబాబు తరఫున పోటీ చేసి ఆయన నాకు ఏదో చెప్తున్నాడు ఆ మహాశయుడు. సరేలే, ఆయనకు సరైన సమాధానం పెద్ద మీటింగ్లో చెప్తాను నేను.